కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 282 తీసుకువచ్చి మున్సిపల్ కార్మికుల పని గంటలు పెంచినప్పుడు అందుకు తగినట్లుగా జీతాలు కూడా పెంచాల్సిన బాధ్యత ఉందని, అది మరిచి కార్మికుల ఉసురు పోసుకుంటుందని వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనంగా 26,000 చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఏ ముత్యంరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ను కాంట్రాక్ట్ కార్మికులచే ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభలకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్ 7, 8, 9 3 రోజుల పాటు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది. ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజు డిసెంబర్ 7న కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. దీనికి అఖిల భారత అధ్యక్షురాలు కామిరెడ్డి హేమలత గారు, బివి రాఘవులు గారు, సాయిబాబు గారు, ఇంకా అనేక మంది నాయకులు ఈ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేడు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను, శ్రమశక్తి నీతి 2005 అనే పాలసీని తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకురాబోతూ ఉంది. ఇట్లాంటి దుర్మార్గమైన లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలుకు పూనుకుంటూ ఉంది. అదేవిధంగా పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా జీవో నెంబర్ 282 ప్రకారం 10 గంటలు పనిచేయాలని జీవోను కూడా ఇచ్చింది. ఈ రకంగా వేతనాలు పెంచకుండా, సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టించి ఈరోజు కార్మికుల గొంతు కోసేటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ కార్మిక వ్యతిరేక విధానాలను నిలువరించడం కోసం, ఎదిరించడం కోసం, ప్రతిఘటించడం కావలసినటువంటి కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించబోతూ ఉన్నాం. నిరంతరం కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, దోపిడీ నుంచి విముక్తి కోసం, సమసమాజ స్థాపన కోసం సిఐటియు కృషి చేస్తూ ఉంది. అట్లాంటి ఒక విప్లవోద్యమానికి సంబంధించిన సిఐటియు 5వ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.